పెడుతుంటారు, కామెంట్స్లో పెట్టి రాస్తాం. నచ్చలేదని రాసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. అందరికీ నచ్చుతాయని మనం అనుకోకూడదు. వొవెల్స్ అచ్చు. ఇది ఇందాక చెప్పాను ఆల్రెడీ. ప్రొఫెసర్ స్వీట్ అన్నటువంటి ఆయన ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చినట్టుగా మనకి పిట్మెన్ గారు తెలియజేశాడు. ఏమంటాడంటే ఆయన, ఇట్ ఈజ్ అన్ ఆడిబుల్ ఫ్రిక్షన్, లోపల నుంచి వచ్చేటువంటి గాలి యొక్క స్వరూపం ఓవెలు అని ఆయన తెలియజేశాడు. అది ఊరికే జస్ట్ ఏంటంటే మనకి ఓవెల్ అంటే ఏమిటి అనే సదభిప్రాయం కలగడానికి మాత్రమే ఆయన కోట్ చేశాడు, కానీ దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఏమీ లేదు. ఏమండి? ఇకపోతే నెక్స్ట్, అయితే ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఎగ్జామినేషన్ సెకండ్ వెళ్ళేటప్పుడు సెకండ్ పేపర్లో అడుగుతాడు వాట్ ఈజ్ అన్ ఓవెల్ అని అడిగేటువంటి అవకాశం అక్కడ ఉంది. అదర్వైజ్ మిగిలిన టైంలో పెద్ద మనకి ఏమీ ఉపయోగం ఏం లేదు. ఇకపోతే ఇంగ్లీష్ భాషలో మనకి ఎన్ని అచ్చులు ఉన్నాయనేటువంటిది మీకు తెలుసు. AEIOUలు అనేటువంటివి ఉన్నాయి, 5 అచ్చులు ఉన్నాయి. వీటిని 12 ఓవెల్ సౌండ్స్ కింద మార్చాడు మన పిట్మెన్ రైటర్ గారు. 12 ఓవెల్ సౌండ్స్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం, సౌండ్ అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా గతంలో కూడా తెలియజేసాం. 12 ఓవెల్ సౌండ్స్ కింద మార్చాడు. ఇవి అక్షరాలు కాదు, ధ్వనులు మాత్రమే. ఏమండి? అక్షర రూపానికి ధ్వనికి సంబంధం ఉండాలనేటువంటి నియమం లేదు. అక్షరం వేరుగా ఉండొచ్చు, ధ్వని వేరుగా ఉండొచ్చు. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం. ఈ 12 ఓవెల్ సౌండ్స్ని 2 రకాలుగా విభజించారండి. ఆ 2 రకాల్లో ఏమిటంటే, మొట్టమొదటి దాన్ని లాంగ్ ఓవెల్స్ అంటారు, రెండో దాన్ని షార్ట్ ఓవెల్స్ అని పిలుస్తారు. లాంగ్ ఓవెల్స్ అంటే దీర్ఘంగా పలికేవి అని అర్థం, షార్ట్ ఓవెల్స్ అంటే హ్రస్వంగా పలికేవి అని, పొట్టిగా పలికేవి అని అర్థం. ఏమి? ఈ 12 ఓవెల్ సౌండ్స్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి లాంగ్ ఓవెల్స్, రెండోది షార్ట్ ఓవెల్స్. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఈ లాంగ్ ఓవెల్స్ ఏమిటి అనేటువంటివి పరిశీలిద్దామండి. లాంగ్ ఓవెల్స్ ఏమిటి అనేటువంటి పరిశీలించినట్లయితే ఆ ధ్వనులు ఏమిటి అనేటువంటి సౌండ్స్, లాంగ్ ఓవెల్ సౌండ్స్ ఏమిటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటి ఓవెల్ సౌండ్ ఏ. మొట్టమొదటి ఓవెల్ ధ్వని ఏ. అంటే ఇప్పుడు మేక మే నడిచిందనుకోండి, ఆ మేలో మకారాన్ని తీసేస్తే ఏం మిగిలిందో అది ఏ అని పలుకుతారు. రెండో ఓవెల్ సౌండ్ ఏ. మూడో ఓవెల్ సౌండ్ అక్షరం ఎదురాయి. మూడో ఓవెల్ సౌండ్ ఈ. నాలుగో ఓవెల్ సౌండ్ ఆ. ఐదో ఓవెల్ సౌండ్ ఓ. ఆరో ఓవెల్ సౌండ్ ఊ అని పలుకుతాయి. మొట్టమొదటిది ఏ, 2 ఏ, 3 ఈ, 4 ఆ, 5 ఓ, 6 ఊ. అవి ఓవెల్ సౌండ్స్. ఇవి లాంగ్ ఓవెల్ సౌండ్స్ అంట. ఇకపోతే నెక్స్ట్ షార్ట్ ఓవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఇవి కూడా 6 ఉన్నాయని మనం చెప్పుకున్నాం, మొత్తం 12 కాబట్టి. ఈ షార్ట్ ఓవెల్ దగ్గరికి వచ్చినట్లయితే మొట్టమొదటి ఓవెల్ ఏ. ఏమి? రెండో ఓవెల్ సౌండ్ ఏ. మూడోది ఈ. నాలుగోది ఆ. ఐదోది ఆ. ఆరోది ఊ. మొట్టమొదటిది షార్ట్ ఓవెల్ సౌండ్ ఏ కాదు. ఇక్కడ అక్షరానికి ఓవెల్ సౌండ్కి సంబంధము లేదు. అక్షరం ఇక్కడ ఏ అని కనిపించవచ్చు, దాన్ని ఏ అని పలకడానికి మనకి సరిపోదు. దాన్ని రెండోది ఏ, మూడోది ఈ, నాలుగోది ఆ. ఓ కాదు ఆ. ఇది ఆ అంటే ఆకి దిత్తం ఇస్తే అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ అది. ఇది ఆ, ఇది ఆ, నెక్స్ట్ ఇది ఊ. అది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం. ఒక్క నిమిషం వస్తాను, కూర్చోమని. ఇలా వస్తున్నారా? కూర్చుంటారు. ఏమండి? అలా ఏమండి?
షార్ట్ ఓవల్ సౌండ్ మొట్టమొదటిది ఎ, రెండోది ఏ, మూడోది ఈ, నాలుగోది ఆ. ఒక అక్షరం చూడొద్దు, మనం ఓవల్ ధ్వనుల గురించి మాట్లాడుకుంటున్నాం. ధ్వనులే మాట్లాడుతాం. అక్షరాలకి ఓవల్ వాటికి ధ్వనులకి చాలా తేడా ఉంది. ఏమి అంచేత దీన్ని ఆ, దీన్ని ఆ, దీన్ని ఉ, అది ఈ రకంగా. అంటే లాంగ్ ఓవల్ దగ్గరికి వచ్చినట్లయితే మొట్టమొదటిది ఏ, ఎ, ఏ, ఎ, ఈ, ఈ, ఆ, అ, ఓ, అ. గమనించాలి ఇక్కడ ఆ, అ, ఓ, అ, ఊ, ఉ. అవి సౌండ్స్. అంటే 12 ఓవల్ ధ్వనులు 2 భాగాలుగా విభజిస్తే లాంగ్ ఓవల్స్ 6, షార్ట్ ఓవల్స్ 6. ఈ ధ్వనులు ఈ రకంగా పలుకుతూ ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిది ఏ, మేక మేలో మాకారం తీసేయండి, ఇంకేం మిగిలితే అది ఏ, ఎ, ఏ, ఎ, ఈ, ఇ, ఆ, అ, ఓ, అ, ఊ, ఉ. ఈ రకంగా. ఏమండి? ఈ ఓవల్ ధ్వనుల్ని మళ్ళీ తిరిగి 4 భాగాలుగా విభజించారు ఇలాగ. ఏమండి? మళ్ళీ తిరిగి 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవునా? అంటే ఈ ధ్వనులు ఎలా రాయాలి అనే దానికి కావాలి కదా మనకి, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సరే చూద్దాం, లోపల ఫోన్ వచ్చిందని మాట్లాడాలి. డాక్టర్ గారు అది అయిపోయింది, పూర్తి చేసాను. ఒక్క నిమిషం.